కోటీశ్వరుల కొత్త కోడలు. ఒక డబ్బు ఉండే వాళ్ళ ఇంటికి మిడిల్ క్లాస్ అమ్మాయి కోడలుగా వెళ్తే ఎలా ఉంటుందనేది ఈ స్టోరీ. చివరి వరకు చూసి ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక పల్లెటూరులో చాలా డబ్బు ఉండే ఒక కుటుంబం ఉండేది. ఆ కోటీశ్వరునికి ఏమనిపించింది అంటే, మనకి ఎంతో కావలసిన డబ్బు ఉంది కదా, మనం ఒక పేద పెద్ద డబ్బుగల కుటుంబంలో అమ్మాయికి తీసుకొస్తే మన మాట వినదు. మనకి చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మనం ఒక మిడిల్ క్లాసు అమ్మాయిని, ఒక పల్లెటూరు నుంచి ఒక అమ్మాయిని తీసుకురావాలి అని వాళ్ళ కుటుంబం అంతా మాట్లాడుకున్నారు. అందరూ సరే అని మాట్లాడుకొని ఒక పల్లెటూరు నుంచి ఒక డిగ్రీ చదివే అమ్మాయిని పెళ్లి చూపులు చూసి, అబ్బాయి అమ్మాయి ఇష్టపడి పెళ్లి సంబంధం కుదిర్చి పెళ్ళైతే చేశారు. ఆ అమ్మాయి ఒక పెద్దింటికి కోడలనయ్యాను కదా అని చెప్పి కొంచెం గర్వంతో ఉండేది. సరేలే, మన ఇంటికి తగ్గ కోడలు మనలానే ప్రవర్తిస్తూ మన మర్యాద, మన రెస్పెక్ట్‌కి అనేది ఉంటుంది. మరి మిడిల్ క్లాస్ అమ్మాయిలా కాకుండా బాగానే ప్రవర్తిస్తుంది కదా అని వాళ్ళు అత్త, మామయ్య చాలా బాగా సంతోషించేవాళ్ళు. ఇలా కొన్ని నెలలు గడిచిన తర్వాత చందు, వీణ ఇద్దరూ పెళ్ళైన తర్వాత ఒకరికి ఒకరు అతిగా ప్రేమించి దగ్గరే ఒకరికి ఒకరు చాలా ఇష్టపడ్డారు. అమ్మాయి మిడిల్ క్లాస్ రూమ్ అవ్వడం వల్ల ఒక కోటీశ్వరుడు కొడుకుని నేను పెళ్లి చేసుకున్నాను ఒక భావంతో చందుకి చాలా బాగా చూసుకుంటుంది. తను ఏమడిగితే అది క్షణంలో తెచ్చి పెట్టటం, తనకి ఏమి కావాలన్నా గౌరవంగా ఇవ్వటం, ఇలా నడుచుకుంటూ ఉంటుంది. చూసేవాళ్ళు అత్త, మామయ్య చాలా సంతోషపడతారు. చందు వీణాని అతిగా ప్రేమిస్తాడు. ఒకరికి విడిచి ఒకరు ఉండలేనంత ఇష్టపడతారు. అంతలోనే చందుకి యుఎస్ వెళ్ళడానికి జాబు పైన అపాయింట్మెంట్ చేస్తారు. అది విన్న చందు ఆశ్చర్యపోతాడు. నేను ఎలా వెళ్ళగలను? కొత్తగా పెళ్ళయింది. వీణ అంటే నాకు చాలా ఇష్టం. నేను లేకుండా వీణ ఎలా ఉండగలదు? అసలు నేను ఉండగలనా? వీణాని చూడకుండా నేను ఉండలేను కదా. ఇలా వచ్చిందేంటబ్బా, పెళ్ళైన కొత్తలోనే రావాలా? ఇంకా కొన్ని నెలల తర్వాత వచ్చుంటే బాగున్ను. మా అమ్మ నాన్నకి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. చందు అని పిలుపు వినిపిస్తుంది. ఏంటి నాన్నగారు అంటాడు దగ్గరికి వచ్చి. 2 రోజుల నుంచి చూస్తున్నాను నాన్న, నీకు ఏదో డల్లుగా ఉంటున్నావు, యాక్టివ్గా లేవు, ఏమైంది అని అడుగుతారు. ఏమీ లేదు నాన్న అంటాడు. లేదు చందు, చెప్పు, నాతో పెళ్ళైన కొత్తలో ఇలా ఉంటుంది, అర్థం అయ్యి కానట్టు, ఏమైంది చెప్పు అంటాడు వాళ్ళ నాన్నగారు. మరి ఏమీ లేదు అంటాడు. ఏదో చెప్పు, నీ మనసులో ఏదో ఒకటి మెదులాడుతుంది, అది చెప్పు అని గట్టిగా అడుగుతాడు. మరి నాన్న, నాకు యుఎస్ వెళ్ళటానికి అపాయింట్మెంట్ వచ్చింది ఆఫీసు నుంచి అని చెప్తారు. అవునా, కానీ అమ్మతో ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు నాన్న అంటాడు. అదేంటి, అమ్మతో చెప్తే ఏమవుతుంది, నేను చెప్తానులే అని మీ అమ్మని పిలుచుకురా అని చెప్తాడు. వాళ్ళ అమ్మని అక్కడికి పిలుచుకొస్తాడు చందు. ఏమైందండి అంటూ హడావుడిగా వంటింటిలో నుంచి వస్తుంది వాళ్ళ అమ్మ. ఏమీ లేదే, చందుకి యుఎస్లో అపాయింట్మెంట్ వచ్చిందంట, అందుకు ఆలోచిస్తున్నాడు. వాళ్ళ అమ్మగారు నవ్వుతూ చందు వైపు చూస్తుంది సంతోషంగా. చందు నవ్వుతూ అవునమ్మా అంటాడు. కానీ వీణా గురించి ఆలోచిస్తున్నాను అమ్మ అంటాడు చందు. ఇందులో ఆలోచన ఏముంది, వీణాని ఒక్కసారి పిలు అంటారు అంటుంది వాళ్ళ అమ్మ. వీణ అక్కడికి వచ్చి ఏంటి అత్తయ్య గారు అంటుంది. నువ్వు బట్టలు సర్దుకోమ్మా వీణ అని చెప్తుంది. వాళ్ళ అత్తయ్య కంగారుగా చూస్తూ
ఎందుకు అత్తయ్య అంటుంది నవ్వుతూ. ఏమీ లేదమ్మా, చందుతో నువ్వు యుఎస్కి వెళ్ళబోతున్నావు అంటూ చెప్తుంది. చందు వైపు చూస్తూ కళ్ళతో పలకరించినట్టు అడుగుతుంది. అవును వీణా, ఆఫీసు నుంచి అపాయింట్మెంట్ వచ్చింది. అలాగే అని చెప్పి ఇద్దరు వెళ్ళి బట్టలు సర్దుకుంటూ రెడీ అవుతూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత రోజు యుఎస్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక కొడుకే గారాబంగా పెంచుకున్న ఆ అమ్మ నాన్న కళ్ళల్లో బాధపడుతూ కొడుకు అయితే పంపిస్తారు. కొడుకు వెళ్ళిన తర్వాత ఏంటండి మనకి ఒకటి ఒకటే కొడుకు కదా, మనకి కావలసినంత డబ్బు ఉంది, కానీ మనం ఇలా పంపించేసేమో సంతోషంగా, కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు చాలా బాధ అనిపిస్తుందండి అని వాళ్ళ భర్తతో ఇలా మాట్లాడుతుంది. ఏమీ కాదులేవే, ఇంకా కొన్ని నెలల తర్వాత వచ్చేస్తారు కదా, మనం వాళ్ళకి ఇక్కడే ఉండు అని చెప్పటానికి ఎవరము, వాళ్ళకి వెళ్ళాలని మనసులో ఉంటుంది, మనం అలా పంపించలేదంటే వాళ్ళు బాధపడతారు కదా, అది కూడా నువ్వు అర్థం చేసుకోవాలి అని వాళ్ళ భార్యకి ఓదారుస్తాడు. యుఎస్కి వెళ్ళిన తర్వాత చందు వీణ అత్తామామయ్యలకి ఫోన్ చేసి వీడియో కాల్ మాట్లాడతారు. అప్పుడు వాళ్ళు అమ్మా నాన్న చాలా సంతోషపడి హ్యాపీగా రోజులు గడుపుతూ ఉంటారు. ఇలా ప్రతిరోజు వీడియో కాల్తో మాట్లాడుతూ అలా సంతోషంగా ఉంటారు. వీళ్ళు వెళ్ళిన కొన్ని నెలలకి వీణ ప్రెగ్నెన్సీ అని తెలుస్తుంది. డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్తారు. ఏంటి అని ఎదురు చూస్తూ ఉంటారు. నాన్నమ్మ తాతయ్య కాబోతున్నారు అంటారు చందు వీణ. ఇంకా నెక్స్ట్ స్టోరీకి మీరు ఎదురు